హలో అండి, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఏం చేస్తామంటే చికెన్ని మనం నీట్గా శుభ్రం చేసుకుని ఈ విధంగా ఏదైతే మనం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం బిర్యానీ ఆ బౌల్లో వేసేస్తున్నాం. చూడండి చికెన్ ఇలా, ఓకేనా. తర్వాత ఏం చేస్తామంటే కొద్దిగా పసుపు, అలానే మనకి సాల్ట్, తగినంత ఉప్పు మాట, అంటే చికెన్కి ఎంత సరిపోతుందో తగినంత మనకి సాల్ట్ వేసాము. అలానే తగినంత కారం కూడా యాడ్ చేసాం అన్నమాట. సో స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. అలానే మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇవన్నీ వేస్తున్నప్పుడే మనకి కొంచెం ఎక్కువ వేసుకుంటే ఘాటుగా చాలా బాగుంటుంది, టేస్టీగా, అంటే స్పైసీగా ఉంటుంది కదా. సో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ మనకి పెరుగు కూడా యాడ్ చేసాం అన్నమాట ఇందులో. ఓకే, సో ఇవన్నీ ముందు మనం మిక్స్ చేసుకుని, ఓకేనా. అలానే కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసాము. ఇవన్నీ చికెన్ ముక్కలకి పట్టాలి అంటే చక్కగా మనం చేత్తో ఈ విధంగా మనం మ్యాష్ చేసుకున్నట్లయితే మిక్స్ చేయాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనం చేత్తో చేస్తేనే ప్రతి చికెన్ పీస్కి పడుతుందన్నమాట. మనం ఇన్ని వేసాం కదా, అవన్నీ పట్టాలి అంటే చేత్తోనే మ్యాష్ చేయాలి. మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. సో తర్వాత ఏం చేస్తామంటే మనకి మసాలా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాం అనమాట. జాజి పువ్వు, అలానే మనకి యాలకులు, అలానే జీలకర్ర, అలానే మనకి లవంగి మొక్కలు, మరాఠీ మొక్కలు, ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. ఏదైతే మసాలా వేసుకుంటామో అవన్నీ వేసేసి, అలానే జాజి పత్రి కూడా వేసాము. అలానే బిర్యానీ ఆకు, పుదీనా, పచ్చిమిర్చి ఇలా కూడా వేసి ఇవన్నీ కలిపి మళ్ళీ మనం మిక్స్ చేసుకుంటాం. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు గెరెట్తో. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం చేతితో మిక్స్ చేసుకున్నాం కదా, సో ప్రతిదీ ముక్కకు పట్టినట్టుంది కదా. నెక్స్ట్ మనం ఇవన్నీ చేతితో మనం మిక్స్ చేసుకున్నాం ఇందాక, కాబట్టి ఇప్పుడు మనం గెరెట్తో మిక్స్ చేసుకున్నాం. ఓకే, మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇలా. చూడండి, ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం లెమన్, మనకి ఎడిషనల్ టేస్ట్ రావాలి అంటే ఈవెన్ చికెన్ కర్రీకైనా సరే, బిర్యానీకైనా సరే, ఇంకా స్పైసీగా ఎడిషనల్ టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా లెమన్ యూజ్ చేయాల్సిందే. మన లెమన్ అనేది కంప్లీట్గా మనం ఇందులో వేసుకున్నాం. జ్యూస్ చూస్తున్నారా ఈ విధంగా. ఓకే, ఇప్పుడు కూడా ఇంకొకసారి మిక్స్ చేస్తున్నమాట. ఆల్మోస్ట్ మనం ఏదైతే వేయాలనుకున్నామో అవన్నీ కంప్లీట్గా వేసేసాము. దానికి తగినట్టు మిక్సింగ్ కూడా చేసేసాం నీట్గా. ఇంకా అంత మొక్కకు పట్టి ఉంటుంది. ఎంత పీల్చుకుంటే మనకి బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అందుకని ముందే మనం వేసేసుకున్నాం ఇలా. తర్వాత ఏం చేసామంటే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ ఇందులో వేసాం. సో చికెన్ ముక్క ఆల్రెడీ మనకి కొంచెం బాయిల్ అవ్వాలి అంటే వేడి చేసిన నీళ్ళు, అంటే బాగా మరిగిన నీళ్ళు 1 గ్లాస్ తీసుకుని మనం ఇందులో యాడ్ చేసుకున్నాం అన్నమాట. చూడండి, అప్పుడు చికెన్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది అన్నమాట, ఉడుకుతుంది కొంచెం, అన్నీ వేసేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఆనియన్స్ అనేవి పొడవుగా ముక్కలుగా చీరుకున్నాం ఇలా. ఓకేనా, ఎందుకంటే పైన మనం ఆనియన్స్ వేసుకుంటే చూసారు ఇలా గోల్డెన్ కలర్ బ్రౌన్లో వచ్చేలా వరకు మనం ఆనియన్స్ని కొంచెం ఎర్రగానే రావాలి, అలా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ గార్నిష్ చేసినప్పుడు బిర్యానీలో యాడ్ చేస్తే చాలా. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి ఎంత అయితే వాటర్ పడుతుందో, అంటే బియ్యానికి తగినంతగా మనం వాటర్ని స్టవ్ మీద పెట్టి ఈ విధంగా బాయిల్ చేస్తున్నాము. చూడండి, ఇందులో మనకి ఏం చేస్తామంటే యాలకులు, అలానే బిర్యానీ ఆకు, మరాఠీ మొక్క, ఇలా మన మసాలా ఐటమ్స్ అన్నీ ఇందులో వేసి బాయిల్ చేసేస్తామన్నమాట. సో బాగా వేడెక్కిన తర్వాత మనం బాస్మతి రైస్ని ఈ విధంగా అందులో యాడ్ చేస్తున్నాం. చూడండి, సో బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనకి ఫుల్గా కుక్ అవ్వకూడదు, అంటే హాఫ్ కుక్ మాత్రమే అవ్వాలన్నమాట, కంప్లీట్గా కుక్ అవ్వకూడదు. ఓకే, ఈ విధంగా వేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మనం ఏదైతే ఇందాక మిక్స్ చేసుకుని వేడి నీళ్ళు కలిపి ఇక్కడ పెట్టుకున్నామో చికెన్ని, అది మనం స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు ఏం చేస్తామంటే హాఫ్ కుక్ అయిన రైస్ని ఒక లేయర్ మాదిరిగా వేస్తున్నాం. చూడండి, ఇలా లేయర్ మాదిరిగా వేస్తున్నాం. ఓకే, ఇలా అన్నమాట. ఓకేనా, తర్వాత ఏం చేస్తామంటే ఒక లేయర్ అయిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా చక్కగా ఈ విధంగా యాడ్ చేస్తున్నాం. ఓకే, ఒక లేయర్లో మాత్రమే వేస్తున్నాము. అలానే నెక్స్ట్ జీడిపప్పులను కూడా ఇందులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుంది అన్నమాట. జీడిపప్పును కూడా ఇలా యాడ్ చేస్తున్నాము.
సో తర్వాత ఏం చేస్తామంటే కొత్తిమీర అలానే పుదీనా ఇవన్నీ కూడా ఈ లేయర్లో వేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా మనం సెకండ్ లేయర్ కూడా వేసేస్తాం. మనం ఇందాక హాఫ్ కుక్ అయిన రైస్ ఉన్నాయి కదా, ఇది కూడా రిమైనింగ్ ఉంది కదా, ఈ రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్గా వేసేస్తున్నాం. ఈ విధంగా చూడండి, రిమైనింగ్ అంతా వేసేస్తున్నాం. ఓకే, ఇలా వేసేసిన తర్వాత కంప్లీట్గా మనం ఏం చేస్తామంటే పైన ఇందాక మనం వేసినట్టు కొత్తిమీరతోని అలానే పుదీనాతోని మనం గార్నిష్ చేసుకుంటాం అన్నమాట. ఈ విధంగా చూడండి ఇలా. సో తర్వాత ఏం చేస్తామంటే కొద్దిగా మనం నెయ్యిని యాడ్ చేసుకున్నట్టయితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మనకి టేస్ట్. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు హైలో పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతుంది. కింద మనకి చికెన్ ఉంది కదా, సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అలానే వచ్చేసేయండి లో ఫ్లేమ్లో. 15 మినిట్స్ తర్వాత చూడండి మనకి చికెన్ అనేది చాలా చక్కగా, చికెన్ బిర్యానీ అనేది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. సో వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సో తిందామా ఇప్పుడు? చాలా టేస్టీగా ఉండే వేడి వేడి రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా, చూడండి ఎంత చక్కగా ఉందో. సో టేస్ట్ కూడా అంతే చక్కగా ఉంటుంది.